వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. జిఎస్టీ ఇకపై 2 స్లాబ్లలో ఉంటుంది. జిఎస్టీ రేట్లు తగ్గింపునకు జిఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 12-28% స్లాబులు రద్దు చేయాలని నిర్ణయించింది. 5-18 స్లాబులను మాత్రమే కేంద్రం కొనసాగించనుంది. ఇవి సెప్టెంబర్ 22 నుంచి కొత్త జిఎస్టీ స్లాబులు అమలు కానున్నాయి. లగ్జరీ వస్తువులపై 40% పన్ను విధించింది. హెల్త్, లైఫ్, టర్మ్ ఇన్సూరెన్స్లపై జిఎస్టీ రద్దు చేసింది. రైతులు, సామాన్య ప్రజల దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త జిఎస్టీ రేట్ల వివరాలు ఎలా ఉన్నాయంటే అన్ని టీవీలపై 18% జిఎస్టీ, ఏసీలపై జిఎస్టీ 28% నుండి 18% తగ్గింపు, వ్యవసాయ పరికరాలపై జిఎస్టీ 12 నుంచి 5% తగ్గింపు, చేనేత, మార్బుల్, గ్రానైట్స్ 5% జిఎస్టీ, సిమెంట్స్ పై జిఎస్టీ 28 నుండి 18% తగ్గింపు, 33 ప్రాణాధార ఔషధాలపై జిఎస్టీని 12 నుండి 0% అంటే 0కి కుదింపు జరిగింది. 350cc కంటే తక్కువ వాహనాలపై జిఎస్టీ 28 నుండి 18 అనగా 18% తగ్గింపు. 3 ట్రై వీలర్స్ పై జిఎస్టీ 28 నుంచి 18కి తగ్గింపు. 1200cc దాటిన పెట్రోల్ కార్లపై 40% ట్యాక్స్. 1500cc దాటిన డీజిల్ కార్లపై 40%. ఫెర్టిలైజర్స్, ఎరువులపై 18 నుండి 5% తగ్గింపు. పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40% జిఎస్టీ. ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ పై 40% ట్యాక్స్. హెయిర్ ఆయిల్, టూత్పేస్ట్, టాయిలెట్ సోప్, బార్, టూత్ బ్రష్లు, సేవింగ్ క్రీములపై జిఎస్టీ 18 నుండి 5% తగ్గింపు. బటర్, నెయ్యి, చీజ్, డైరీ పదాలుగా పాల ఉత్పత్తిపై జిఎస్టీ 12 నుండి 5% భారీగా తగ్గించింది. ప్రీ ప్యాక్డ్ నమ్కీన్స్, భుజియా, మిక్చర్లపై జిఎస్టీ 12 నుండి 5% తగ్గింపు. అలాగే ఫీడింగ్ బాటిల్స్, చిన్నపిల్లలకు వాడే నాప్కిన్లు, క్లినికల్ డైపర్లపై జిఎస్టీ 12 నుండి 5% తగ్గించారు. అలాగే ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలపై జిఎస్టీ 18 నుండి 5% తగ్గించారు. అలాగే ట్రాక్టర్లపై జిఎస్టీ 12 నుంచి 5% తగ్గించడం జరిగింది. స్పెసిఫైడ్ బయోపెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్ అలాగే వాటిపై 12 నుండి 5% తగ్గించారు. బిందు సేద్య పరికరాలపై, డ్రిప్ ఇరిగేషన్ వాటిపై జిఎస్టీ 12 నుండి 5% తగ్గింపు. మానిటర్స్, ప్రాజెక్టర్లపై జిఎస్టీ 28 నుంచి 18% తగ్గింపు. డిష్ వాషింగ్ మెషిన్స్ పై జిఎస్టీ 28 నుంచి 18% తగ్గింపు. జిఎస్టీ లేనివి ఏంటంటే మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, ఎరేజర్, పెన్సిళ్ళు, షార్ప్నర్స్ వీటిపై అస్సలు జిఎస్టీ లేదు. అలాగే నోట్ బుక్స్, ఎక్సర్సైజ్ బుక్స్ వీటిపై కంప్లీట్గా జిఎస్టీ లేదు. ఇది ఫ్రెండ్స్ మారుతున్న జిఎస్టీ వాల్యూస్. అందరికీ ఇది ఒక శుభపరిణామంగా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.